అప్పుడు మీరు కళ్ళు మూసుకొని బాగా ధ్యానం చేస్తే అమ్మవారిది సంపంగి పువ్వులా ఉన్న ముక్కు ఆ కదులుతూ ఉండడం, దాని మీద నాసాభరణం, కదులుతున్న తెల్లని ముత్యం, అవన్నీ కనపడాలంటే మీ మనసు కదలికలు దానితో కలిసిపోవాలి. అంటే దానితో లయమైపోయి సమాధి స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది? భ్రామరీ రూపమునందు లయమైపోయింది. ఈ తుమ్మెద లేదు ఇంకిక్కడ. ఈ మనస్సు ఇంద్రియములు లేవు. లేకుండా సమాధి స్థితిలో తాను ఆ తుమ్మెద యందు ఐక్యమైపోయాడు. ఆ భ్రామరీ రూపమునందు ఐక్యమయ్యాడు. అందుకే ఇది ధ్యానమునందు వచ్చేటటువంటి పరమ ప్రయోజనం. నువ్వు అలా ధ్యానం చెయ్యగలిగితే ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ యొక్క మూర్తిని బాగా చూసి నువ్వు అలా కదులుతున్నటువంటి ముక్కుని, నాసాభరణాన్ని, ఆ ముత్యాన్ని ధ్యానము చెయ్యగలిగితే లోపల కదిలినటువంటి ఆనంద ధార చేత నువ్వు సమాధి స్థితిని పొందుతావు. పైగా ఆ క్షేత్రం అనుకున్న గొప్పతనం ఏమిటి? మనసు లయం అవుతుంది ఆ క్షేత్రంలో. అందుకే కదా శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్సే సిద్ధిం తథా విధమనో విలయం సమాధౌ గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. అది ఎంత గొప్ప సమాధి స్థితికి వెళ్ళిపోతుంది అంటే, తీగ పక్కకి నేను వెళ్ళి కూర్చుంటే తీగ చుట్టుకోదు, పక్కనున్న పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. వీడు కదిలి వెళ్ళిపోతాడని దానికి తెలుసు, చుట్టుకోదు. వీడు కదలడు, సమాధి స్థితిలో ఉన్నాడని తీగలు చుట్టుకుంటాయి. తీగలు చుట్టుకోగానే పక్షులు నమ్ముతాయి వీడు కదలడని. చెవుల్లో పుల్లలు పెడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి, గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి తెల్లవారేటప్పటికీ భృంగావళీచమ కరంద రసాను విద్ద చంగారగీత నినదై సహసేవనాయ అన్నట్టుగా అరుపులు కేకలు మొదలు పెడతాయి. అయినా వీడు మాత్రం అలా ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటాడు. ఆ స్థితి శ్రీశైలంలో వస్తుంది. ఆ శ్రీశైలంలో అమ్మవారి ముక్కుని, నాసాభరణాన్ని ధ్యానం చేసిన వాడు ముక్త పురుషుడవుతాడు సుమా. అది దాని ప్రతిపాదన. అంతేనా శంకర భగవత్పాదులు చెప్పింది? కాదు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటే అమ్మ చెవులు భద్రముగా ఉండుగాక. ఎందుకు భద్రంగా ఉండాలి చెవులు అంటే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకర భగవత్పాదులే అవతార పరిసమాప్తి సమయంలో చెప్పిన విషయం. వేదం బాగా వినండి. వేదంలో ఎలా చెప్పారో అలా కర్మ చెయ్యండి. వేదం ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, భగవతి చెప్పింది. భగవతి వేదం చెప్పాలంటే ఏం చెయ్యాలి? నేను ఇప్పుడు మాట్లాడాలనుకోండి, ఊపిరి పీలుస్తూ మాట్లాడలేను, ఊపిరి పీల్చి విడిచిపెడుతూ మాట్లాడాలి. ఆవిడ కూడా ఏం చేయాలి? ఊపిరి పీల్చి విడిచిపెడుతూ వేదం చెప్పింది ఆవిడ. ఆ వేదము ప్రమాణమైంది. ఇప్పుడు ఆవిడ ఊపిరి దేంతో పీలుస్తుంది? ముక్కుతో పీలుస్తుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడుతుంది. ముక్కుతో పీల్చి నోటితో మాట్లాడినది వేదమైంది. అంటే వేదము దేని వలన వచ్చింది? ఆమె ముక్కు ద్వారా పీల్చిన ఊపిరి వలన వచ్చింది. ఆమె ముక్కుతో పీల్చిన ఊపిరి వేదమైతే వేదమును నువ్వు పట్టుకుని అనుష్ఠిస్తే విడుదల, మోక్షాన్ని పొందుతున్నావు. ముక్తామణి రంజితాం. వేదమునకు ఆధారం ఆమె ముక్కు. అది ఊపిరి తీసి వేదం వచ్చేటట్టు చేసింది. కాబట్టి అటువంటి నాసాభరణాన్ని, ఆ నాసికని దర్శనం చేయడం ఎంత గొప్ప విషయం. ఆ రాక్షస సంహారానికి రావడంలో ఆమెకి ఎంత ధర్మపక్షపాతం ఉందన్న విషయం అక్కడ అవగతమవుతోంది. ఇన్ని విషయములను ఏకకాలమునందు ప్రతిపాదించి ధ్యానమును అలవాటు చేయడానికి ఒక్క 2 పాదాలు దాటేటప్పటికే అమ్మవారి వైభవం బాగా అర్థమైందని అనుకోండి. ఆర్ద్రమైందంటారు. మనసు మెత్తబడుతుంది. మెత్తపడి తడిసి ముద్దవుతుంది. ముద్దయిన తరువాత ఇప్పుడు ఏమవ్వాలి? ఏం చెప్తే ఆ ముద్ర దాని మీద పడుతుంది. రాయి మీద పట్టుకెళ్ళి ఓ చిన్న ముద్ర వేశాను అనుకోండి, ముద్ర పడదు. ఏదో నా ఉంగరం మీద లక్ష్మీదేవి ముద్ర ఉందనుకోండి, ఓ రాయి మీద పట్టుకెళ్ళి ఇలా అన్నాను అనుకోండి, ముద్ర పడదు. మెత్తగా ఉన్నటువంటి పదార్థం మీద పట్టుకెళ్ళి నేను ఇలా నొక్కాను అనుకోండి, ఈ ముద్ర దాని మీద పడుతుంది. ఇప్పుడు ముందు 2 పాదాలు విన్నప్పుడు మనసు ఆర్ద్రమైంది. అబ్బా, మన కోసం తల్లి అలా వచ్చి అరుణాసుర సంహారం తర్వాత అవతార పరిసమాప్తి చేయకుండా దేవతలు ప్రార్థన చేస్తే వాళ్ళంత కష్టపడితే దర్శనం ఇవ్వనిది కలియుగంలో నేను వెళ్ళి చూడడానికి వీలుగా నిలబడిందా? నేను వెళ్ళి చూడకపోతే అన్యాయం కదూ, నా బ్రతుకు పాడైపోవట్లా. కాబట్టి నేను చూడాలి. ఇప్పుడు ఆర్తి కలిగింది మొదటి 2 పాదాల్లో.
వెళ్ళి చూశావు, వెళ్ళి చూస్తేనే పరిమితం అయితే కాదు. నీకు ఇక్కడ మూర్తి నిలబడాలి. ఇక్కడ నిలబడితే ఉన్న మూర్తి కాదు, కదులుతూ కనపడాలి. ఎలా కనపడాలి? చెంచెన్నాసిక చెంచెత్యం పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం. వారు ఒక విషయాన్ని ప్రతిపాదించారు అంటే జగద్గురు స్థాయిలో కూర్చుని పైకెత్తుతారు. పైకెత్తి మనని ఉన్నతమైనటువంటి స్థితి వైపుకు తీసుకెడుతూ, అందుకే భ్రమరాంబాష్టకం వినడం అంటే అదొక గొప్ప తపస్సు, అదొక గొప్ప ధ్యానం. అష్టకం చదువుతూ దాని మీద భావన చెయ్యడము అంటే అదొక తపస్సు. అదే ఆమె అనుగ్రహానికి కారణం. కాబట్టి ఈ ప్రాంగణంలో దేవీ నవరాత్రులు జరగాలి, ఆవిడ రావాలి, ఆవిడ వచ్చి కూర్చోవాలి, ఇన్ని సేవలు తీసుకోవాలంటే నోటితో పలికిన దానికన్నా మౌనంగా అనుభవించిన దాని యొక్క ప్రకంపన ఎక్కువ, దాని శక్తి ఎక్కువ. ఇంతమంది మీరు కూర్చుని విని ఆనందాన్ని అనుభవించినప్పుడు వచ్చినటువంటి ఆనంద తరంగములతో ఈ ప్రాంగణం నిండిందనుకోండి, ఆవిడ వస్తుంది పాడ్యమి నుంచి. దానికి శంకరులు ఇచ్చినటువంటి కానుక మనకి. కాబట్టి చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణీరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. భావయే, నేను మనసులో భావన చేయుచున్నాను. అందుకే ఇవి మెట్లు. అందుకే మనకి సప్తశతి పారాయణ చేసేటప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తారు. భజే దుర్గాం, దుర్గమ్మని భజించండి, భజన చేయండి. ఆ మాట నోటితో అనండి. పోని మనంతట మనంగా అనకపోయినా పేరున్న వాళ్ళు కనబడ్డారనుకోండి, ఓసారి ప్రయత్నపూర్వకంగా పిలగాలి. ఆ దుర్గమ్మ అనాలి ఓసారి. నువ్వు ఎవరినన్నావో కానీ నోటితో అన్నావా లేదా ఆ రోజు చాలు. భజే దుర్గాం, యజే దుర్గాం, స్మరే దుర్గాం. దుర్గమ్మని స్మరించు, ఆరాధన చెయ్యి. అవి మెట్లు, అది తీసుకొస్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లిని నేను భావయే, మనసులో భావన చేయుచున్నాను. వెళ్ళి మూర్తి ముందు నిలబడడం కాదు, నీ మనస్సులో ఆ పొంగు రావాలి. అసలు శ్రీశైలం వెడుతున్నాను అనేటప్పటికి అబ్బా నా తల్లిని ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూస్తానో ఆర్తి కలగాలి. ఆర్తి కలిగి గబగబా వెళ్ళి ఆ కృష్ణానదిలో పాతాళ గంగలో స్నానం చేసి, ఏదో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పరుగు పరుగున ముందు ఆ మల్లికార్జున లింగం చూడ్డానికి వెళ్ళి ఆ లింగం వంక చూడగానే ఆనందపడిపోయి అమలం కమలోద్భవ గీత గుణం చ మదం స మదా సురనాశ కరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని నమస్కారం చేసి అప్పుడు భ్రమరాంబ దర్శనం. ఆ తల్లి దగ్గరికి వెడుతూ భ్రమరాంబాష్టకం తలుచుకుని పరవశించి వెళ్ళి నిలబడితే లోపల ఉన్న పొంగు పట్టక ఆనందధారగా బాష్పధార పడుతూ చూస్తే అది జన్మ సాఫల్యం. దానికి ఆర్తి కల్పిస్తున్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి సుమా అక్కడ ఉన్నది, వెళ్ళవద్దు నువ్వు అని. కాబట్టి కస్తూరీ తిలకంచితేందు విలసత్రోద్భాసి పాలస్థలీం, మరో అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఇప్పుడు. అసలు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణాలలో చిత్ర విచిత్రమైనటువంటి ఆమె యొక్క అంగాంగ వర్ణనయే గొప్పది. అసలు ఆమె రూపదర్శనమే గొప్పది. ఎందుచేత అంటే లోకంలో కాంతి కలిగినటువంటివి చాలా ఉంటాయి. వెన్నెలకి కాంతి ఉంటుంది. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెన్నెల పడినప్పుడు, ఏదో పౌర్ణమి రోజు అనుకోండి, అది కూడా శరత్కాల పౌర్ణిమ, ఈ ఋతువులో వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణిమ, కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమ. ఆ పౌర్ణమి నాడు మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఓ సరోవరం వంక చూస్తున్నారనుకోండి, పోని అలా చూస్తున్నప్పుడు అపురూపమైన పక్షి హంస వచ్చి వాలింది. ఎక్కడ వాలుతుంది? ఓ గొప్ప తటాకం దగ్గర వాలింది.
ఇప్పుడు ఆ చంద్రకాంతులలో ప్రకాశిస్తూ మీకు చక్కగా హంస కనపడి, అబ్బా హంస హంస చూడవే, హంస చూడు అని ఆ తెల్లటి హంసని చూసి ఆనందపడిపోతున్నారు. ఆ పక్కన అరవిరిసినటువంటి కలువలు కనపడ్డాయి, వాటిని చూసి మురిసిపోతున్నారు. ఇవి మీకు మనసుకి ఉల్లాసాన్ని కల్పించగలవేమో, కానీ అసలు విరుద్ధమైన రీతిలో కాంతులు వచ్చి ఆత్మోద్ధరణం చెయ్యగలిగిన కాంతి మాత్రం ఆవిడి నుంచే వస్తుంది. లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా గోళ్లలో కాంతులు ఉంటాయండి? నకదీదితి సంచందన మజ్జన తమోగుణ. ఆమె కాలికి ఉన్నటువంటి వేళ్ల గోళ్ల నుంచి వచ్చినటువంటి కాంతులు తమోగుణాన్ని కప్పేస్తాయి. బయట చంద్రకాంతిలో హంసలు కనబడతాయి. ఆమె యొక్క కాలివేళ్ల గోళ్లలోంచి వచ్చినటువంటి కాంతులను ఎవరు ఉపాసన చేస్తారంటే పరమహంసల ఉపాసన చేస్తారు. అంటే ఆ కాంతి ఎంత గొప్పది! అటువంటి కాంతి పరమమంగళప్రదం. అందున అమ్మవారి యొక్క అంగప్రత్యంగములలో మనసులో కేవలం భావన చేసినంత మాత్రం చేత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి మంగళప్రదమైన శక్తిని కలిగినటువంటివి కొన్ని ఉంటాయి. అమ్మవారి యొక్క పాలభాగం, ఆ నుదురు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని వ్యాసుడు లలితాసహస్రంలో అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఆ నుదురు. అంత గొప్ప కాంతితో ఉంటుంది. అంత గొప్ప కాంతితో ఉన్నటువంటి ఆ నుదురు వంక చూడడం ఒక గొప్ప సంతోషం. ఆ నుదురు మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్నటువంటి ఆ నుదుటి మధ్యలో ఆవిడ కస్తూరి తిలకంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఆ దాని మధ్యలో మళ్ళీ ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుంది. అంటే రేపొద్దున మీకు పూజలో కస్తూరి ఇచ్చారనుకోండి, కస్తూరి పెట్టండి అంటే ఇలా పెట్టేయమని కాదుగా. ఆమె యొక్క ముఖమండలాన్ని చంద్రబింబంలా కాంతులీనేటటువంటి ముఖం, అందున పాలభాగం నుంచి వచ్చేటటువంటి కాంతులు, మెత్తటి నుదురు, ఆ మధ్యలో గుండ్రగా ఉన్నటువంటి మృగనాభి. మృగనాభి అంటే కస్తూరి మృగం నుంచి స్రవిస్తుంది ఆ కస్తూరి. అందుకే కళంక కస్తూరి రజనికర బింబంజలమయం అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఆ కస్తూరిని ఆవిడ బొట్టుగా పెట్టుకుంది. కాబట్టి కస్తూరి తిలకాంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఆ బొట్టు ఆమె ఐదవతనానికి చిహ్నం. ఆమె నుదురు పరమమంగళప్రదం. ఆ పైన ఉన్న కిరీటం ఆమె రాజరాజేశ్వరి తత్వానికి నిదర్శనం. అలా ముందుకి కొద్దిగా పడినటువంటి ఆమె ముంగురుల దర్శనం అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం. ధునోతుధ్వాంతం నస్తులితదలితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికుర అంబం తపసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ అలకలతో కూడుకున్నటువంటి, అంటే ఇలా నుదురి మీద పడినటువంటి ఆ ముంగురులు, ఆ కిరీటం, దాని మీద ఉన్న తదియనాటి చంద్రరేఖ, ఆమె యొక్క పాలభాగం కాంతులీనుతూ దాని మధ్యలో ఉన్నటువంటి ఆ కస్తూరి తిలకం, దాని వంక చూశారనుకోండి, మామూలుగా బయట చూడడం కాదు, ఒక్కసారి కళ్ళు మూసుకుని అలా అమ్మవారి ముఖమండలం వంక, అలా నుదురు వంక మీరు చూస్తున్నారనుకోండి, అలా అమ్మ పాదాల దగ్గర కూర్చొని అలా చూస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? ఇలా మీ వంక చూస్తుంది. అప్పుడు బాగా మీకు నుదురు కనపడుతుంది. ఆవిడ ఇలా ఉందనుకోండి, నేను కాళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకోండి, ఇలా ఎత్తి చూస్తే అంత బాగా కనపడదు. ఏమిటో వీడి ప్రేమ అని ఇలా ఆవిడ చూస్తోంది అనుకోండి, నేను ఇలా ఆవిడ వంక చూస్తున్నాను అనుకోండి, ఆవిడ నుదురు, ఆ కుంకం, ఆ కస్తూరి బొట్టు ఎంత అందంగా కనపడతాయి. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికీ మీ దర్శనమే కాదు, మీ పట్ల వాత్సల్యము చేత ఆమె కదలిక కూడా అంతర్లీనం. ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళంకారుణ్య కూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాశర భట్టర్. అలా కాలు మీద కాలేసి కూర్చున్నటువంటి తల్లి, అయ్యో వీడు వచ్చాడే పాదములను అర్చించడానికని ఒక కాలుని
హేళగా దింపి కింద పెట్టి 2 పాదములను దర్శనానికి అనుగ్రహించినప్పుడు ఉండే అదృష్టం ఎలా ఉంటుందో, ఇలా కూర్చున్న తల్లి పాదముల దగ్గర కూర్చుని ఆ నొసటి వంక బొట్టు వంక ఎంతో సంతోషంగా, అబ్బా ఎంత అందంగా ఉందో, బాలసూర్య బింబంలా ఉంది, ఎర్రగా గుండ్రంగా కాంతులతో ఉన్న నుదురు, మా అమ్మ అన్న ఆనందంతో ఇలా శ్యామశాస్త్రి గారు కీర్తనలో పట్టుకున్నట్టు పాదాలు పట్టేసుకుంటే ఇలా చూసిందనుకోండి, ఏరా అని ఆవిడ్ని ఇలా చూడడంలో ఉన్న ఆనందం కస్తూరి తిలకంచితేందు విలసద్భ్రోద్భాసి పాలస్థలి. ఇప్పుడు ఆమె ఇలా అందనుకోండి, నుదురొక్కటేనా, ఉత్తర క్షణం ఆకర్షించేది ఏమిటంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఆవిడ చర్వణం చేసేటటువంటి తాంబూలపు సువాసనలుంటాయే, అవి దశ దిశల ఆవరించి ఉంటాయి. ఇక్కడ బొట్టు ఎంత ఎర్రగా ఉంటుందో ఆవిడ నోరు అంత ఎర్రగా ఉంటుంది, ఎందుకంటే తాంబూల చర్వణం చేస్తుంది. తాంబూల చర్వణం సువాసినుల హక్కు. భర్తకి అన్నం పెట్టి వాళ్ళు తాంబూలం వేసుకుంటారు. అంటే నా ఉద్దేశం ఇతరులు వేసుకోకూడదనో ఎవరినో చిన్నబుచ్చడమో నా ఉద్దేశ్యం కానీ కాదు. ఒకటి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ కర్పూర ద్రవ్యమిశ్ర చూర్ణ ఖదిరా మోదోల్ల సద్వీటికాం, ఆ తల్లి కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ, పచ్చకర్పూరంతో అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణముతోటి కూడుకున్నటువంటి ఆ తమ్మి గింజలంటారే అవి ఖదిరా మోదోల్ల సద్వీటికాం, ఆమోద ఆ సువాసనల చేత అందరూ అబ్బా ఎంత మంచి వాసనం అని ఆ తాంబూలపు వాసనకు అలా చూస్తారట. ఆవిడ మెల్లిగా తాంబూల చర్వణం చేస్తుంటే తెల్లటి దంత పంక్తి, మధ్యలో ఇరుక్కున్న చిన్ని చిన్ని తమలపాకు ముక్కలు, ఎర్రటి నాలుక, ఎర్రటి పెదవులు, ఎర్రటి నోరు, అందులో అక్కడక్కడ ఉన్నటువంటి తెల్లటి కర్పూర కలికెలు, సువాసన. ఆ నోరు కనపడింది అనుకోండి, అక్కడే కూర్చున్నవాడు ఆ నోటి వంక, అమ్మా ఎంత బాగుందో అమ్మా వాసన అన్నట్టుగా చూస్తే అమ్మతనం ఏం చేయించాలి? అమ్మతనం ఏం చేస్తుంది? నవ్వులుతున్న తాంబూలపు పిడచ తీసి నోట్లో పెడుతుంది. దేనికైనా ఫలితం చెప్పగలరేమో కానీ అమ్మవారి తాంబూలానికి ఉండేటటువంటి ఫలితాన్ని చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దానికి ఫలస్తుతి చెప్పల. సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః అన్నారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో స్వర్గలోకాధిపతి ఇంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. వీళ్ళింత గొప్పవాళ్ళు ఎందుకయ్యారు? ఎప్పుడూ పిల్లలుగా అలాగే ఎందుకుంటారంటే నిత్య యవ్వనంలో అమ్మవారి దగ్గర తాంబూలపు పిడచలు తిన్నారట. అవి ఎటువంటి తాంబూలపు పిడచలు? గబగబా వచ్చారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు తినగా మిగిలినటువంటి అన్నం తినడానికి కుదరదు, ఎందుకంటే ఆయన చండీశ్వరుడికి ఇచ్చిన వరం. ఆకలి మీద ఉన్నారు, యుద్ధం చేసి వచ్చి గబగబా కిరీటం అవన్నీ తీసేసి అమ్మా గెలిచామమ్మా అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే కవచాలు తీయడం కుదరదు, ఇనప గుండీలు గట్టిగా బిగించేసి ఉంటాయి, కవచం అలా విప్పేయలేరు తొందరగా. అందుకని కవచం తీయకపోయినా ఏదో బాగా ఎక్కువ శ్రేణిలో మార్కులు సంపాదించుకుని క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లవాడు అమ్మ నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పడానికి పరిగెత్తుకొచ్చినప్పుడు బూట్లు విప్పేస్తాడు, బ్యాగు అలా పడేస్తాడు. కానీ సాక్స్ విప్పడానికి కొంచెం కూర్చోవాలి, అమ్మకి చెప్పేయాలి తొందర. అందుకని సాక్స్తో పరిగెత్తుకొచ్చేసినట్టు కవచం మాత్రం విప్పలేదట. అందుకని విశాఖేంద్రోపేంద్రో వాళ్ళు నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః. పైనున్నటువంటి కిరీటాలు తీసేశారు, ఇలా టక్కుని తీసి పెట్టేయచ్చు కాబట్టి కవచాలు మాత్రం విప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరి దగ్గరికి? అమ్మ దగ్గరికి. అమ్మ ఏం చేస్తోంది? శంకరుడికి భోజనం పెట్టి ఆవిడ భోజనం చేసిందని గుర్తు. ఆవిడ భోజనం చేసి ఏమిటి చేయకుండాను ఎప్పుడూ కూడా తాంబూల చర్వణం చేస్తుంటుంది. తాంబూల పూరితముఖి, ఆ తాంబూలం నవ్వులుతోంది. ఇంత అమ్మ అమ్మ మేము గెలిచామమ్మా అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పడం మర్చిపోయారు.
అబ్బా ఎంత మంచి వాసన అమ్మా నీ దగ్గర అని వచ్చేసి చుట్టూ కూర్చుని ఇలా చూస్తున్నారు. అమ్మ ఇలా చూసి అక్కడేం మాటలు లేవు. ఇంకా శ్లోకం అందం అది. ఆ నాటకీయత తీసుకొచ్చారు శంకర భగవత్పాదులు. అక్కడ వరకే ఒక నాటకం ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చారు. అమ్మ ఇలా చూసింది, వాళ్ళు ముగ్గురు ఇలా చూశారు. అమ్మ నవ్వులుతోంది, నేను పెట్టను అంటుందా? వాళ్ళు బ్రహ్మచారులు అయినా పెట్టాలి, ఎందుకని? అమ్మ మనసు. అందుకని ఏం చేసింది? నోట్లో తాంబూలపు పిడచ తీసి ముగ్గురికి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏ శక్తి పొందారు చెప్పడం ఎవరి సాధ్యంగా? నీ చెప్పనన్నారు శంకర్. ఏ శక్తి పొందారో తెలియదా? శ్రీ మహావిష్ణువు ఎటువంటి శక్తి పొందారు? సుబ్రహ్మణ్యుడు ఏ శక్తి పొందాడు? మహాజ్ఞాని, దేవసైనాధిపతి. ఇంద్రుడు ఎంత భోగాన్ని అనుభవిస్తున్నాడు, స్వర్గలోకాధిపతి అయ్యాడు. ఇదంతా దేనివల్ల? ఆవిడ తాంబూలపు పిడచ వల్ల. ఆమె తాంబూల చర్వణం చేస్తున్న నోటిని దర్శనం చేయడం అంత గొప్ప. అంటే అంత ప్రేమతో నువ్వు చూడడం నీకు అలవాటైతే పెట్టకుండా ఉండలేక పెట్టడం ఆవిడ ధర్మం. అసలు ముందు చూడడం నీకు రావాలి. అది నేర్పడం జగద్గురువుల యొక్క గొప్పతనం. అందుకని కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆ శ్వాసనలతో కూడుకున్నటువంటి తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోరు కలిగినటువంటి అమ్మ. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి తాంబూలము కేవలముగా ఏదో ఆమె ఆరాధన చేసినటువంటి స్త్రీలు మాత్రమే పుచ్చుకునేటటువంటి ప్రసాదము అని పరిమితం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఊహించడానికి వీలు లేనటువంటి శక్తిని అనుగ్రహించాలనుకుందనుకోండి, సర్వసాధారణంగా ఆవిడ దేని ద్వారా అనుగ్రహిస్తుంది అంటే తాంబూలం ద్వారా అనుగ్రహిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కవితా ధార ఆమె ఇవ్వవలసి వచ్చిందనుకోండి, గొప్ప కవిత్వాన్ని ఇవ్వవలసి వస్తే ఆమె తన తాంబూలపు పిడచ నోట్లో పెడుతుంది. మూకశంకరులను అలా అనుగ్రహించి ఆ తల్లి తన యొక్క అనుగ్రహాన్ని తాంబూలం ద్వారా అనుగ్రహించిందా, ఇంకా దాని శక్తి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని కూడా అలా ఇస్తారు, వేసుకోమని ఇస్తారు. దానికి ప్రత్యక్షమైనటువంటి రుజువు ఏమిటో తెలుసా? నేనే ఒకప్పుడు నాకే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో ఆ తాంబూలం ఇచ్చారు, వేసుకోండి అని. అంటే మనకి ఆ ఆర్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఆ తాంబూలం ఇస్తుంది. నాకే కాదు, ఆ రోజున చాలామంది వేసుకున్నారు. నాకు ఒక్కడికే ఇచ్చిందని మీరు అనుకోకండి, అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ రోజున నాతో ఉన్నవాళ్ళు చాలామంది ఆ తాంబూలం వేసుకున్నారు. చాలామంది సువాసినులకు కూడా అక్కడ పొద్దున్నే పూజలో పెట్టిన తాంబూలం ఇస్తూ ఉంటారు అమ్మవారు. నేనే చూశాను ప్రత్యక్షంగా అలా తాంబూలం ఇవ్వడం ఆ రోజున. కాబట్టి కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆ తాంబూలపు పిడచ పెట్టడం ద్వారా, తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటి వంక చూడడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందవచ్చు చెప్పడం సాధ్యం కాని విషయం. అంతకన్నా మహోత్కృష్టమైన విషయం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రత్యేకించి ఈ దేవీ నవరాత్రులు లాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని పెట్టడం, అమ్మవారి తాంబూలాన్ని తీసుకుని ప్రసాదంగా వేసుకోవడం గొప్ప అదృష్ట విశేషం. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎనలేని శక్తిని కటాక్షించగలదు. కాళిదాస మహాకవి ఒకప్పుడు కాళికాదేవి దర్శనం జరిగితే ఆయన కోరుకున్నాడు. ఆయన అమ్మవారిని అడుగుతూ ఇదే అడిగాడు, చేటి భవన్ నిఖిల చేటి భవన్ నిఖిల కదంబవన వాటీషు నాకి పటలి అంటూ కదంబవనంలో తిరిగేటటువంటి ఓ అమ్మా, నాకు పరమాద్భుతమైనటువంటి కవన శక్తిని కటాక్షించు అని అడిగాడు. ఎంత గొప్ప కవన శక్తి అంటే, చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటి వాటి నాకి పటలి వాటీషు నాకి పటలి. కదంబవనంలో తిరిగేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఓ తల్లి, నాకు ఎంత గొప్ప కవిత్వం రావాలో తెలుసా అంటే, ఘోటి కులాధదిక ధాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం.
అమ్మా తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నాకు ఈ అనుగ్రహం. ఏ అనుగ్రహం ఇస్తావో తెలుసా? ఘోటి కులా దదిక దాటి. ఘోటి అంటే ఆడగుర్రం. మగగుర్రం కన్నా ఆడగుర్రం చాలా వేగంగా దూకుతూ వెడుతుంది. అందుకని ఒక ఆడగుర్రం దూకుతూ వెళ్ళినప్పుడు ఎంత వేగంగా వెడుతుందో అలా ఘోటి కులా దదిక దాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నా వంక చూసి నవ్వు. అంతే. నాకు ఎటువంటి కవనం వస్తుందో తెలుసా? ఎటువంటి కవిత్వ శక్తి వస్తుందో తెలుసా? ఆడగుర్రం దూకుతూ వెడితే ఎంత వేగంగా వెడుతుందో నాకు అటువంటి కవిత్వం వస్తుందండి అన్నాడు. తథాస్తు అనుగ్రహించింది బీజాక్షర. అంతే. వచ్చిందా లేదా? మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశూణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని కాళిదాస మహాకవి మాతా మరకతశ్యామ అంటూ ఇందులో ధారాధరానందిని అంటారు శంకర భగవత్పాదులు ఒక చోట. అలా మాతా మరకతశ్యామ అంటూ చతుర్భుజే చంద్రకళావతంసి అంటూ ఆ తల్లి నన్ను అలా అనుగ్రహించుగాక అని అటువంటి కవన శక్తి ఇచ్చేటప్పుడు అమ్మా నువ్వు తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నన్ను అనుగ్రహించాలి. ఎటువంటి దానివి నువ్వు అంటే ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే కవనమైనా ఇవ్వగలవు, దేవతా పదవులనైనా ఇవ్వగలవు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిషీదతు మయిక్షణ మీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా అంటారు కనకధారాస్తవంలో. అటువంటి తల్లివి కనుకనే నువ్వు ఎంత గొప్పగా అనుగ్రహించగలవు అంటే కేటీ భవన్ నిఖిల చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటి శునాకి పటలి. నువ్వు స్వర్గలోకంలో ఉండాలనేటటువంటి అధికారములు కల్పించగలిగినటువంటి శక్తి కలిగిన దానివి. కదంబ వృక్షములు ఎక్కడ ఉంటాయో అక్కడ తిరుగుతూ ఉంటావు. కదంబవన వాటి శునాకి పటలి. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించి నాకు కవిత్వం ఇవ్వాలి. ఆ కవిత్వం కూడా ఎంత గొప్ప కవిత్వము అంటే పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధి వసుతాం. అమ్మా నాకు నువ్వు ఇచ్చే కవిత్వం, నేను ఆ కవిత్వం చెప్తుంటే ఎలా ఉండాలో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగ అగాధిప సుతాం. అగాధిప అంటే కదలనిది కొండ. సుతాం గిరిజ ఓ పార్వతి ఎటువంటి కవిత్వాన్ని ఇస్తావో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. నువ్వు వేసుకున్నటువంటి పవిట కొంగు ఉంటుందే, ఆ పవిటకి గొప్ప సుగంధభరితమైన పరిమళ ద్రవ్యాలని అలదుకుంటావు. మంచి చందనము మొదలైనవన్నీ అలుదుకుంటావు. నువ్వు నడిచి వెడుతున్నప్పుడు ఆ పవిట కొంగు ఊగుతుంది. ఊగినప్పుడు ఇన్ని పరిమళ ద్రవ్యాలతో ఉన్న పవిట కొంగు కదూ, ఆ ఊగినప్పుడు ఆ పవిట కొంగు మించి వచ్చేటటువంటి పరిమళం గాలిలో కలసి నాసాపుటాన్ని తగిలినప్పుడు అబ్బా అని ఆగిపోవలసింది. అలా నీ పవిట కొంగు మించి వచ్చే సువాసన ఎంత గొప్పగా ఉంటుందో నా వాక్కుల యందు కవన శక్తి అలా ఉండాలి. పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. ఓ తల్లి, ఓ పార్వతి, నన్ను అలా అనుగ్రహించమ్మా అని ఆయన కోటి రచారుమణి అని ఎంత గొప్పగానో మహానుభావుడు ప్రార్థన చేసి నన్ను అలా అనుగ్రహించి కవిత్వాన్ని ఇచ్చినప్పుడు ఎలా అంటే వీటి రసేన తనుతాం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో అనుగ్రహించంటాడు. అంటే ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఇవ్వగలిగినటువంటి విషయం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం. ఏదైనా ఇవ్వగలిగినటువంటి శక్తి. అందుకే శంకరులు అటువంటి పరమమంగళప్రదమైనటువంటి దర్శనాన్ని మనకి నేర్పుతున్నారు. ఆ దవడలు కదులుతూ ఆ ఎర్రటి నోటిని ఆ కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖగిరామోదోల్ల సద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందిని. ఏమి పరమ
పరమాద్భుతమైన భావములు చూపిస్తారో మహానుభావుడు. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని నతా. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా తల ఉంచితే చాలట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు రామాయణంలో. ఇంకా ఏదో రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. నేను నీవాడనాలని ఓ నియమం. సీతమ్మ దగ్గర ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, అనుగ్రహించేస్తుంది. అంతటి ఉదార స్వభావం ఉన్న తల్లివి గదు. నతానందిని. ఒక్కసారి వెళ్ళి ఇలా తల ఉంచి నమస్కరిస్తే చాలట భ్రమరాంబ దగ్గర. ఏం చేస్తావు అంటే లోలాపాంగతరంగతైరితి కృపాసారై. లోలాపాంగ కదులుతున్న కన్నులతో చూస్తుంటుంది ఆవిడ. ఏదో ఇలా నిలకడగా చూడటం కాదుట, అలా కదిలిపోతుంటాయి ఎప్పుడు ఆవిడ చూపులు ఇలా ఈ చివరి నుంచి ఈ చివరికి. అపాంగత్తే లబ్ధ్వా అంటారే, ఆ చూపులలో చల్లతనం ఉంటుంది, అంటే నల్లతనం ఉంది కన్నుల్లో. మొట్టమొదట్లో చాంచల్యారుణలోచనంచిత కృపాం చంద్రార్థ చూడామణిం. ఇక్కడికి వచ్చేటప్పటికి లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందిని. అంటే నల్లతనం కంటికి లేకపోతే చల్లతనం ఎక్కడి నుంచి వస్తుంది? నల్లని కన్నులంటే ఎరుపు జీర లేని కన్నులు. అంటే ఎరుపు జీర ఎవరి పట్ల? రాక్షసుల పట్ల. నల్లటి కన్నులు, చల్లటి కన్నులు ఎవరి పట్ల? ధర్మాత్ముల పట్ల. కాబట్టి ఇప్పుడు చల్లని చూపు చూస్తోంది ఆవిడ. ఆ చూపు దయ అనబడేటటువంటి తరంగములు అలా వస్తున్నాయిట ఆవిడ చూపులలో నుంచి. మనం వెంకటేశ్వర స్వామి వారికి నీరాజనం ఇస్తూ ఓ మాట అంటారు, స్వామి నువ్వు దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. దయామృత తరంగిణ్యాస్తరంగై, దయా అనబడేటటువంటి అమృత తరంగములతో కూడిన చల్లని చూపులు చూసేవాడా అంటారు. అది శంకర భగవత్పాదుల ప్రయోగమే. అందుకే లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందిని. ఆవిడ చూసేటప్పుడు ఎలా చూస్తుందట? లోలాపంగ. లోల అంటే ఏమిటో తెలుసా? లల్ అన్న ధాతువుతో లోల అంటే అస్తమానం కదిలిపోతున్న కన్నులతో చూస్తుంటుంది. సాధారణంగా నిశ్చలంగా ఇలా చూసి నేను వింటున్నాను అనుకోండి, మీరు చెప్పింది, మీకు ధైర్యం, నేను చెప్పింది వింటున్నారు. మీరు ఏదో చెప్తున్నారు అనుకోండి, నేను అలా వెనక్కి చూస్తున్నాను అనుకోండి, మీకు ఎవరో వస్తున్నారా అని మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి చూస్తారు. నేను ఆ తర్వాత ఇటు తిప్పి ఇలా చూశాను అనుకోండి, మీరు మాట్లాడుతున్నవారు అటు చూస్తారు. అది అటు ఎవరైనా వస్తున్నారా ఏంటి, ఇంటికి అటు చూస్తున్నారు. ఆవిడ ఇలా అస్తమానం తల తిప్పదు, కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటుంది. ఎక్కడ వరకు అంటే ఆకర్ణాంత విశాల నేత్రములు, ఈ చెవుల వరకు, ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది. మరి అలా కళ్ళు కదిపేస్తూ ఉంటే మనకి ధైర్యంగా ఎలా ఉంటుంది అంటే శంకరాచార్యులు వారు అన్నారు, ఆ కదులుతున్న కన్నులలోంచి దయా అనబడేటటువంటి అమృత తరంగములు వస్తున్నాయి. లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని అనుగ్రహిస్తోంది. ఎలా అంటే ఆ కదిలిపోతున్న కన్నులలో ఇంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది ఇలా చూసి కాకుండా? అంటే మూకశంకరులు మూక పంచశతిలో కటాక్ష శతకమనో శతకం చేశారు. ఆ శతకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. అందులో ఆయన అన్నారు, అమ్మా నీలోపి రాగమధికం జనయన్ పురారే. అసలు ఇదేం విచిత్రం అమ్మా, ఎక్కడైనా నల్లగా ఉందనుకోండి ఒకటి, అందులోంచి ఎర్రటిది పుట్టే అవకాశం ఉండదు. నల్లగా ఉంటే అందులో ఇంకోటి ఎలా కనపడుతుంది? అసలు కనపడదు. అందులో నలుపులో ఎరుపు కలిసిపోతుంది, కనపడదు. పైగా నలుపు నలుపునే చూపిస్తుంది తప్ప ఆ నల్లటి చీకట్లో ఇంకోటి కనపడే అవకాశం ఉండదు. కానీ అమ్మ ఇదేం విచిత్రం, నీ నల్లని కన్నులు నీ భర్త శంకరుడిలో ఎర్రటి భావాలు కల్పిస్తున్నాయి. ఇంకింతకన్నా నేను ఈ వేదిక మీద మాట్లాడక్కర్లా, మీరు అర్థం చేసుకోగలరు. అనురాగములు కల్పిస్తున్నాయి. కాముణ్ణి కాల్చినవాడు నీ కన్నుల వంక నీ చూపుల వంక చూసేటప్పటికీ మాకు తండ్రి అయ్యాడు. చాలుగా, అంతకన్నా పవిత్రంగా మాట్లాడడం దగ్గర పరిమితం అయిపోదాం. కాబట్టి అమ్మ నీ చూపులు ఎంత గొప్పవి అంటే నీలో పిరాగమధికం జనయన్ పురారే.
నల్లని చూపులు, చల్లని చూపులు అవతలవాడిలో వేడి ఎందుకు రగల్చాయమ్మా? ఆయనలో ఎరుపుతనం, రాగము, అనురాగము, కోరిక పుట్టి ఈశ్వరుడు కామేశ్వరుడయ్యాడు, కామాన్ని పొందాడు. చిత్రం కదూ. నల్లని కన్నులు శంకరుడు యందు ఎర్రని కోరికలు పుట్టించాయా? నీలోపి రాగమధికం జనయన్ పురారే లోలోపి భక్త జనయన్ దృఢయన్నరాణాం. లోలోపి భక్తి జనయన్, లోలోపి భక్తి దృఢయన్ జనయన్నరాణాం. నువ్వు తల్లి, నీ కన్నులు లోలోపి కదిలిపోతుంటాయి. అలా చూపులు కదిలిపోతున్నటువంటి చూపులు కలిగినటువంటి తల్లివి నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించినటువంటి భక్తుడు ఎవరు ఉంటాడో వాడిలో భక్తిని కల్పిస్తున్నాయి. భక్తి కలిగిందనుకోండి, మీరు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నా ఒకటి దగ్గర పరిమితం అయిపోతారు. కడుపు నిండా తిన్నాడు అనుకోండి, ఆ భగవంతుడు అనుగ్రహం ఇవాళ భోజనం కడుపు నిండా చేశాడు. పొద్దున నిద్ర లేచి ఆ తల్లి అనుగ్రహం రాత్రి బాగా నిద్రపట్టింది. మళ్ళీ పాలు తాగుతూ ఆ తల్లి అనుగ్రహం ఆకలేసి ఆ తల్లి అనుగ్రహం నడవగలుగుతున్నాను, ఆ తల్లి అనుగ్రహం ఇవాళ కార్యాలయానికి ఎడుతున్నాను, ఆ తల్లి అనుగ్రహం 4 రూపాయలు వచ్చాయి, ఆ తల్లి అనుగ్రహం సంసారం చక్కబెట్టుకుంటున్నాను. అంటే పైకి ఏం చేస్తున్నా ఒకదాని యందు నిశ్చల భావంతో కదలిక లేకుండా ఉన్నాడు. ఏదది? భక్తి. భక్తి అన్న రాటకి కట్టబడి కదులుతూ ఉంటాడు. అన్నీ భక్తిలో అన్వయం అయిపోతుంటాయి. కొడుక్కి ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది అని తెలిసింది, గబగబా పూజామందిరంలోకి వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడతాడు, అమ్మ నీ అనుగ్రహం అంటాడు. అంటే ఆ ఒకటి లేదే ఉన్నాడు, కదలిక లేకుండా ఎప్పుడో ఒకటిని పట్టుకుని ఉన్నాడు. ఎవరి అనుగ్రహం? కదిలిపోతున్న ఆవిడ చూపులు కదలకుండా ఒకటి ఎంతో నిలబెడుతున్నాయి భక్తులు. అదేంటమ్మా విచిత్రం కదా. అనేకమును చూస్తూ కదిలిపోతున్న చూపుల చేత ప్రభావితుడైన వాడు కూడా అనేకముల యందు ప్రవర్తించాలి. కానీ అనేకములు చూస్తూ కదిలిపోయే చూపులు ఒకటైన భక్తి యందు నిలబడేటట్టు చేస్తున్నాయి. లోలోపి భక్తి దృఢయన్నరాణాం. లౌల్యముతో అంటే చించలత్వమును కలిగినటువంటి నీ చూపులు నిశ్చలముగా ఉండగలిగినటువంటి హృదయాన్ని భక్తుడికి ఇస్తున్నాయి. ఇది అద్భుతం కదమ్మా, ఆశ్చర్యం కదా. ఇది ఒకలా ఉంటే వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. నమతాం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించిన వాడికిట వక్రోపి, వంకర చూపు చూస్తుంది. వంకర చూపు అంటే ఇలా చూశాను అనుకోండి, నిలువు చూపు. ఇలా ఎదురుగుండా చూస్తున్నాను కాబట్టి నిలువు చూపు. ఇలా చూడకుండా ఇలా చూశాను అనుకోండి, వంకర చూపు. ఎందుకని? ఇలా వెళ్ళింది కాబట్టి. వక్రోపి అంటే కటాక్షం. ఇలా కంటి నుంచి ఇలా చూస్తే నిలువు చూపు, కంటి చివరి నుంచి చూస్తే కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూసిన చూపు పొట్టి చూపు. ఇలా చూస్తే కనపడినంత ఇలా చూస్తే కనపడుతుందా? కనపడదు. వక్రోపి ఎవరిని చూస్తుందట? అలా నిజంగా తాను మారాలని కోరుకుని ధర్మాన్ని పట్టుకోవాలని కోరికుండి ఇలా వంగి నమస్కరించిన వాడు ఉంటాడే, వాడు అలా ఎదురుగుండా వచ్చి చేయడు, ఇలా పక్కకు వచ్చి చేశాడు. పక్కకొచ్చి చేస్తేట ఆవిడ ఎంతో సంతోషంగా వక్రోపి ఇలా చూస్తుందిట. ఇలా పక్కకి చూస్తే ఇలా వంకరగా చూసిన నీ చూపు ఉందే అమ్మా, దేవి నమతాం సమతాం వితన్వన్. అదేం విచిత్రమో కానీ అమ్మా, నువ్వు చూసిన వంకర చూపు వల్ల ఆ చూపు ఎవరి మీద పడిందో వాడికి అన్నీ సమానంగా కనపడుతున్నాయి. అన్నీ సమానంగా కనపడటం ఏమిటి అంటే, మూకశంకర్లే మూక పంచశతిలో ఒక చోట ఒక మాట చెప్తారు, అన్నీ భగవత్ స్వరూపములుగానే కనపడతాయి తప్ప వేరు భావములిక కనపడవు. ఎక్కడ ఏది కనపడనివ్వండి, మత్ తేజోంశ సంభవం, అబ్బా భగవత్ స్వరూపం. అందుకే ఆ కాంతి. భగవంతుడు 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 అన్నిటి యందు భగవంతుడిని చూడగలిగినటువంటి సమబుద్ధి ఏర్పడుతోంది. దేని వలన? వంకరగా చూసిన చూపు వల్ల. వంకరగా చూస్తే వంకర టెంకర బుద్ధులు రావాలి, కానీ సమబుద్ధి ఎలా వచ్చిందమ్మా? నల్లటి చూపు చూస్తే ఎర్రటి కోరికలు శివుళ్ళు ఎలా పుట్టాయమ్మా? అన్నిటికన్నా విచిత్రం, అసలు నువ్వు చూసినప్పుడు చించలమైన చూపులతో చూస్తుంటే నిశ్చలత్వం భక్తుల్లో ఎలా వచ్చిందమ్మా? అంటే ఆమె చూసిన చూపులలో ఆ కదలికలు ఎలా ఉన్నా అనుగ్రహం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే అమ్మ నన్ను అలాగే చూడు, ఇలా చూడొద్దు, ఏదో మామూలుగా ఇలా చూసినట్టు చూడొద్దు, ఇలా చూడు.
కళ్ళు కదుపుతూ అస్తస్తమానం చూడు, వర్షించు నా మీద. అందుకే కామాక్షి నృత్యతుమయి తతపాంగ పాత అంటారు మూకశంకర్లు. తడిపేయమ్మా, మళ్ళీ 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 అలాగే చూడు. నేను ఇలా చూశాను అనుకోండి, ఎన్ని మాటలు చూసినా ఒకటే. ఎందుకంటే ఇలా చూస్తే నిజంగా అక్కడ ఎవరున్నారో నాకేం దృష్టిలోకి వెళ్ళదు. ఎందుకంటే నేను ఏ విషయం చెప్తున్నానో దాని గురించిన ఆలోచనలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. కానీ నాకు నిజంగా చాలా ప్రీతి ఉందనుకోండి, ఈ పక్కన ఎక్కడో ఏదో పెట్టుకున్నాను అనుకోండి, దాని మీద నాకు ప్రీతి ఉంటే అస్తమానం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటాను. అప్పుడు మళ్ళీ మళ్ళీ నృత్యతు, మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా చూస్తున్నప్పుడు నీ చూపులు నాట్యం చేస్తూ నా మీద పడుతూ ఉండాలి. అలా నృత్యం చేస్తూ నీ వంకర చూపులు, నీ కదులుతున్న చూపులు నా మీద పడాలమ్మా. దాని వలన నాకు సమబుద్ధి రావాలి, నాకు నిశ్చలత్వం రావాలి. అందుకనమ్మా నీ చూపులు కదులుతూ ఉంటాయేమో కానీ కదలని స్థితి దానివల్లే వస్తుంది. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన, అది దాని అద్భుతం. లోలాపంగ, అపాంగ అంటే కంటి చివరి నుంచి చూడడం, ఇలా కదులుతూ ఇలా అస్తమానం ఇలా కంటి చివరికి చూస్తున్నటువంటి నీ చూపులున్నాయే అవి నతానందిని. వాడు ఏం పెద్ద స్తోత్రాలు చెయ్యక్కర్లేదమ్మా. వాడు పరమ సంతోషంతో భక్తితో ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి దీక్షతో ఇలా రెండు చేతులు కైమోడ్చి నీ దగ్గర నిలబడితే తల్లి, అటువంటి వాడి పట్ల నీ చూపు పడగానే వాడు సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని పొందేస్తాడు. నిజానికి అమ్మా అది ఎంత గొప్ప శక్తి కలిగినది అంటే ఆ పొట్టి చూపు నేను చెప్పడం అంత తేలిక కాదు అని మూకశంకర్లే మూక పంచశతిలో ఒక చోట ఓ మాట అంటారు. మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలింఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచుహు. అగస్త్య మహర్షి పుట్టివాడు. పుట్టివాడైన అగస్త్యుడు ఏం చేశాడు? వింధ్య పర్వతాన్ని ఇలా అణిచేశాడు. ఎందుకని ఆయన్ని చూడగానే ఇలా అణిగిపోయింది. అగస్త్యుడేమన్నాడు? అబ్బాయి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేదాకా అలాగే ఉండు, మళ్ళీ అస్తమానం నువ్వు లేవానే రాను కష్టం అన్నాడు. అయ్యా మీరు వచ్చేవరకు ఇలాగే ఉంటానని ఒంగుండిపోయాడు. ఆయన ఇటు రాలేదు, అది ఇక పెరగలేదు వింధ్య పర్వతం. అమ్మా లోకంలో పొడుగువాళ్ళు గొప్ప అనుకుంటారు కానీ పొట్టివాళ్లే గొప్ప అమ్మ. ఎందుకో తెలుసా? ఆ పొట్టిగా ఉన్నట్టుగా ఉండే అగస్త్య మహర్షి ఉన్నాడే, ఆయన ఏం చేశాడమ్మా? మహాత్మ్యసేవతిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు ధైర్యాంబుదిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. ఈ పొట్టిగా ఉన్నాడు అనుకున్నాం కానీ అగస్త్య మహర్షి ఏం చేశాడు? సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్రాన్ని అంతటినీ పుడిచిట పట్టేశాడు. ఇలా చేత్తో తీసుకుని తాగి పారేశాడు. ఏదో అడుగుని రాక్షసులు ఉన్నారు చూడాలన్నారు. దేవతలు అడిగారు, ఆయన అయితే తాగేస్తాడు, వాళ్ళు కనపడతారా, ఆయన్ని తాగమని అన్నారు. పుచ్చేసుకున్నాడు. సముద్ర జలాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఇంత సముద్రాన్ని తాగేశాడమ్మా. ఏదో అంత ఎత్తులున్నాడండి, అంతున్నాడండి, తాగాడండి అనడానికి కాదు, ఇంతున్నవాడు తాగేశాడు. అసలు నిజానికి అంత సమర్థత ఇంతున్న వాళ్ళలోనే ఉంటుంది. కాబట్టి సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు. అమ్మా నాకైతే ఆ అగస్త్యుడు ఎక్కడ కనపడుతుంటాడో తెలుసా? నీ పొడుగు చూపులో ఉన్నది కాదు, ఈ పొట్టి చూపు అగస్త్యుడు. ఇలా చూస్తావే, అలా నన్ను చూసావనుకో, ఆ పొట్టి చూపు అగస్త్యుడైన నేం చేస్తుందో తెలుసా? సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచు. నేను ఎక్కలేనంత ఎత్తు ఇరిగిపోయిన సంసారం ఉందే, అది నా ముందు మోకరిల్లిపోయేటట్టుగా చేసేస్తుంది నీ పొట్టి చూపన్న అగస్త్యుడు. అంతేనా? ధైర్యాంబుదిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. పరమశివుడు కాముణ్ణి కాల్చిన వాణ్ణని పెద్ద హడావిడిగా ఇలా కూర్చున్నాడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఇంత మన్మధుణ్ణి కాల్చేసిన వాడైనా శంకరుడు వచ్చి ఇలా పక్కన కూర్చునేటప్పటికి, ఇలా అమ్మవారి వంక చూసేటప్పటికిట, నీలోపి రాగమధికం జనయన్ పురారే, మనందరికీ తండ్రి అయ్యాడు. అమ్మా ఇంత కాముణ్ణి కాల్చిన శంకరుడు యొక్క ధైర్యాన్ని పుడిచిట పట్టేసింది నీ పొట్టి చూపు. నువ్వు ఆయన్ని ఇలా చూస్తే
ఆయన అంతా మురిసిపోయేవాడో కాదో, కానీ ఆయన ఇలా పక్కన కూర్చున్నప్పుడు నువ్వు ఆయన ఎడం పక్కన ఉంటావు కదూ, అందుకని చెప్పి ఆయనకి ఎడం వైపు అంటే ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారు ఇలా ఉంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆయన్ని అటు కూర్చుని ఇటువైపుకి ఇలా చూసుకుంటుంది. ఇలా చూసుకుంటుంటే ఆయన ఎంత బాగా చూస్తోందో అని తల తిప్పి మరీ చూసేట. ఆవిడ కళ్ళే తిప్పి చూసింది, ఆయన ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా తల తిప్పి చూసేట. లోకాలన్నీ పుట్టాయి, మేమందరం పుట్టాం, మమ్మల్ని అనుగ్రహించలేదమ్మా నువ్వు. అమ్మా, అంత శంకరుడి ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిటి పట్టేశావు నీ పొట్టి చూపుతో. నీ పొట్టి చూపున్న అగస్త్యుడి నా అనుగ్రహం నాకు పడితే సంసారం అన్న వింధ్యపర్వతం నా ముందు అణిగిపోతుంది. అందుకని నన్ను పొట్టి చూపే చూడు అంటే ఇలాగే చూడు. ఇలా చూశావా నేను ఉద్ధరింపబడిపోయినట్టే. లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అలా చూడగలిగిన తల్లి, అలా ఝంకారం చేయగలిగిన తల్లి, ఆ నాదం చేయగలిగిన తల్లి భ్రామరీ రూపంతో అదిగో ఆ శ్రీశైల పర్వతం మీద వేయించేసి ఉంది. ఆనాడు దేవతలు ఎందుకు కోరారో కానీ భారతదేశం మొత్తం మీద అమ్మా నీకు ఇష్టం వచ్చిన చోటు ఉండన్నారు, నేను శ్రీశైలంలో ఉంటానండి. అందుకనమ్మా నువ్వు కోరి కోరి ఉన్న క్షేత్రం అక్కడికి మేము వస్తే నీకు క్షేత్రం కూడా ఇష్టం కాబట్టి అబ్బా నాకు ఇష్టమైన చోటుకి వచ్చిన వాడు రా అంటే నాకు ఇష్టమైన వాడు నా యందు ప్రీతున్నవాడని నువ్వు పొంగిపోతావు. అప్పుడు నా వంక బాగా చూస్తావు. ఇలా చూడకమ్మా, ఇలా చూడు. లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు కొనసాగిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.